బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మాకు పంపిస్తుండే నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని 10 కు ఉంటుంది వాడి రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోడిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని 9 అతను హిట్ వరకు కూడా నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే దానికి టైం వరకు కూడా ఉండే. మొన్న రీజన్ గా వై ఇస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s ఆఫ్ వన్స్ వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకుని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి మా పొద్దున నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్. టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫైక్. అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేవచ్చు అది బాటన్. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్ గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2వ సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని వనరులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేదు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసుకున్నాం. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేదు ఇప్పుడు దాకా. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇదవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి. నాకు మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది. నాకు తెలియదు ఆ రెండింటి. నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకోనికుంటుంది. మాకు పని వర్కే సరిపోయింది జస్ట్.